న్యూస్ ఛానల్కి స్వాగతం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం బీజేపీ పాలనలో మహిళల రక్షణ ఉందా అంటూ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ వారు ఈరోజు ఏలేశ్వరంలో ఘనంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్లో కలకత్తా మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్పై గ్యాంగ్ రేప్ దారుణ హత్యపై మరియు ఏపీ రాష్ట్రంలో ఉన్న కాకినాడ జిల్లా ఏలేశ్వరం వైఆర్పి మర్రివీడి కెనాల్లో ముందుతున్న మహిళా శవం సంఘటనకు సంబంధించి ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హత్యలకు మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కలకత్తా మెడికల్ కాలేజీలో 36 గంటల వైద్యంలో డ్యూటీస్ అలసిపోయి రెస్ట్ కోసం హాస్పిటల్ స్పెషల్ రూమ్ రెస్ట్కి వెళ్ళిన మహిళా డాక్టర్ను గ్యాంగ్ రేపి చేసి చిత్రాంశకు గురి చేసి దారుణంగా చంపడం జరిగితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా అని విమర్శించారు. దీనికి మోదీ ప్రభుత్వం కూడా బాధ్యత వహించని చెప్పి డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరం వైఆర్పి మర్రివీడి కెనాల్పై 25 సంవత్సరాల మహిళ కాళ్ళు చేతులు బుర్ర ముండం శవం ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది. దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించని చెప్పి డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాగులపల్లి అర్జునుడు, సోమల కుశల, సావే కొమ్మయ్య, బలువు చిన్నయ్య, తీగల రాజారావు, నాన్శెట్టి సత్యబాబు, మాడెం బాబీ, కందుల క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ కోసిరెడ్డి గణేశ్వరరావు నాయకత్వం వహించారు. కాకినాడ జిల్లా మర్రివీడి కెనాల్ వద్ద ముందుతో ఉన్నటువంటి మహిళా శవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిలింగ్ వహించాలి. జిందాబాద్ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా, జిందాబాద్ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా. రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. మర్రివీడిలో చేరినటువంటి మహిళా శవానికి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహించాలి. సిపిఎంఎల్ వినోద్ మిశ్రా.